శ్రీమాత్రే నమః. జయ క్లాండేశ్వరి. నువ్వు ఎంత ముద్దాడినా కత్తి గాయమే చేస్తుంది. నువ్వు గొడ్డలతో నరుకుతూ ఉన్న చెట్టు నీకు నీడనే ఇస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఎంత చేసినా కూడా కొందరు నీ మనసును గాయపరుస్తూనే ఉంటారు. కనుక ఎవరి గుణం వారిదే. నిన్నటికి రేపటికి మధ్య ఈరోజు అనేది ప్రతి ఒక్కరికి యుద్ధంతో పాటే. గుర్తుపెట్టుకోండి, నిన్నటికి రేపటికి మధ్య ఈరోజు ఖచ్చితంగా యుద్ధమే. గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధం గెలిస్తేనే రేపటిని చూస్తాం. కనుక ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి జీవితంలో తప్పుడు వ్యక్తులే మనకి సరైన పాఠాలను నేర్పిస్తారు. సరైన పాఠాలని నేర్పిస్తారు. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడకూడదు అనేది ఈ తప్పుడు వ్యక్తుల దగ్గర నుంచి మనం గుణపాఠాలుగా నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదో కోల్పోయాం, ఇంకా మనం ఏమీ సాధించలేము అని బాధపడుతూ కూర్చుంటే జీవితం ఎప్పుడు వృధా అవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కన్నీరు కార్చినంత మాత్రాన నీ జీవిత కథ మారదు. కష్టాలు అసలే తీరవు, కాలం వృధా అవటం తప్ప. మనిషి జీవితం అన్న తర్వాత ఏదో ఒక లోటు అనేది ఉంటూనే ఉంటుంది ప్రతి మనిషికి కూడాను. తినాలనిపించని ఆకలి వేస్తుంది, తినాలనిపించదు. నిద్ర వస్తుంది, నిద్రపోవాలనిపించదు. ఏదో మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడాలనిపించదు. మౌనం వహిస్తాం. గుర్తుపెట్టుకోండి, మౌనం వహిస్తాం. ఒక్కొక్క జీవితంలో ఒక జీవితంలో ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకుంటే అతని జీవితానికి సరిపడా ఈ ఆలోచనలు, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. వాటన్నిటిని మనం దైవచింతనతో మార్చాలి. ద్వారక మునిగిపోయినంత మాత్రాన శ్రీకృష్ణుడు మునిగిపోయాడా? లేదే. నువ్వు ఒక్కసారి భక్తితో కృష్ణ అని పిలిచి చూడు. అర్జునుడికే కాదు, నీ జీవితానికి కూడా రథసారథిగా శ్రీకృష్ణుడు వస్తాడు. ఇది సత్యం, 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 పునఃసత్యం, అంతే. కనుక ఎవరూ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకండి. దైవ సేవలో మీకు చేతనైనంత విధంగా పాల్గొనండి. దైవసేవ అంటే డబ్బే పెట్టాలని లేదు. అలంకరణ కోసం, పూజ కోసం పువ్వులు పండ్లు తీసుకొచ్చి పెట్టాలని లేదు. ఎక్కడైనా సత్సంగం జరుగుతున్నా, ఎక్కడైనా దైవ కార్యక్రమాలు జరుగుతున్నా సేవ చేసినా చాలు. నిత్యం దైవనామస్మరణ చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, లేక జై భవాని, జై భవాని, జై భవాని, లేక కృష్ణ కృష్ణ రామ రామ. అదే అంటారు మన పెద్దలు, కృష్ణ రామ అనుకుంటూ బ్రతకొచ్చు కదా ఈ వయసులోని పెద్దవారిని, అంటే మోక్షం వస్తుంది కదా అని. ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ నా గురించి ఒకటికి చెప్తే నేను వాడి గురించి దైవలోకంలో భగవంతుడికి చెప్తాను. ఉద్ధవా, ఇక్కడ నా కోసం నా పేరు మీద 10 రూపాయలు దానం చేస్తే వాడికి అంతకు 10 రెట్లు సంపదను అందిస్తాను ఉద్ధవా. కానీ ఎవడైతే నా యొక్క నామస్మరణ నిత్యం మనసులో తలుచుకుంటూ ఉంటాడో నేను వాడి దగ్గరే ఉంటానయ్యా అని చెప్పి అన్నాడు. కనుక మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, ఏదున్నా, ప్రతిదానికి పూజలు యజ్ఞాలు చేయలేకపోయినా నిత్యం దైవనామస్మరణతో ఉండండి. శివ శివ శివ, భవాని, అమ్మ, శ్రీమాత్రే నమః. చాలా గొప్ప పదం శ్రీమాత్రే నమః అనేది.
కృష్ణ 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 కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. రామ అత్యున్నతమైనటువంటి మంత్రం, తారకరామ మంత్రం. రామ అని ఏదో ఒకటి దైవనామస్మరణ చేస్తూ ఉండండి. భగవంతుడు ఎల్లవేళలా మీకు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అందిస్తాడు. శ్రీమాత్రే నమః. జై క్లాండేశ్వరి.